తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానం ముగిసింది. శ్రీవారి పుష్కరిణిలో చక్రతాళ్వారుకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు టీటీడీ అర్చకులు. అంతకుముందు మాడవీధుల్లో పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక పుష్కరిణి దగ్గర 600 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక రాత్రి 7 గంటలకు నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఇవాళ్టితో ముగియనున్నాయి దసరా ఉత్సవాలు. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిలో భవానీ భక్తులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. రాజగోపురం వద్ద భక్తులపై చేయి చేసుకున్నారు పోలీసులు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భవానీ భక్తులు. కుటుంబ సభ్యులతో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హోంమంత్రి అనిత. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. దర్శనానంతరం హోంమంత్రికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ బిజినెస్ చేస్తూ 20 లక్షలు సంపాదిస్తున్నారు మల్లేశ్వరరావు గారు. మీరు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒంగోలు నగరానికి ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు, భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ వైభవంగా జరిగింది. దేవస్థానం నుంచి తెచ్చిన అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించారు. భక్తుల జయ జయ ధ్వానాలు, నృత్యాల నడుమ కళారాల ప్రదర్శన జరిగింది. 400 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు దుర్గాదేవి అమ్మవారు. ధనలక్ష్మిని 26 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేసిన దండలు, వివిధ ఆకృతులు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం జరగనుంది. 1000 మంది భక్తులు హాజరయ్యే బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల కోసం 4 చెక్పోస్టులు ఏర్పాటు చేసి 100 సీసీ కెమెరాలు, 5 డ్రోన్లతో నిఘా పెట్టారు. అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి చర్యలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయుధాల ప్రదర్శన ఆకట్టుకుంది. 1835లో కొంకాపల్లి వీధిలో ప్రారంభమైన చెడి తాలింఖాన ఉత్సవం ఇప్పటికీ కొనసాగుతోంది. కర్రసాము, కత్తిసాము వంటి 60 రకాల యుద్ధ విన్యాసాలతో ఉత్సవం జరుగుతోంది. దీంతో అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రాజమండ్రిలోని దేవీ చౌక్ బాలా త్రిపుర సుందరి ఆలయం వద్ద విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కుంకుమ పూజలు చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు, విద్యార్థులు తరలివచ్చారు. విశాఖ 1 టౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్నారు దుర్గమ్మ. ఉదయం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని అలంకరించగా భారీగా తరలివస్తున్నారు భక్తులు. విశాఖలో అమ్మవారి ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. 1 టౌన్ పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నవరాత్రుల చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉత్తరాంధ్ర కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వర్ణాభలంకారాలతో దర్శనమిస్తున్నారు అమ్మవారు. అమ్మవారిని ఫలాలతో అలంకరించారు. స్వర్ణ పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే దసరా ముగింపు ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తోంది హిందూ ఉత్సవ కమిటీ. రావణవధ బొమ్మను రామ్లీలా మైదానంలో సిద్ధం చేశారు నిర్వాహకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయం ముందు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు మంత్రి పొన్నం. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీధర్ బాబు. ఖమ్మం జిల్లా జమలాపురం వెంకటేశ్వర ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి తుమ్మల, కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా అంబర్పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దసరా విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం పాటుపడదామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విశ్వగురు స్థానంలో భారత్ను ఉంచేందుకు మోదీ చేస్తోన్న కృషి ఫలించాలని కోరారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయ ఆవరణలో పార్టీ నేతలు భక్తులతో కలిసి శమీ పూజ నిర్వహించారు బండి సంజయ్. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఇవాళ సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. అమ్మవారి ముఖానికి పెట్టిన పసుపు, మహంకాళి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల ప్రసాదాన్ని తీసుకోవడానికి బారులు తీరారు భక్తులు. ఇవాళ సాయంత్రం గ్రామ పురవీధుల్లో హంసవాహనంలో ఊరేగనున్నారు అమ్మవారు. పెద్దపల్లి జిల్లా కనుకుల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించడం శుభసూచకమన్నారు ఆలయ అర్చకుడు వాసు. పార్సీగుట్ట మధురానగర్ కాలనీలోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ కమిషనర్కు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయంలో నిర్మించిన అష్టాదశ శక్తి అమ్మవారి విగ్రహాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు కమిషనర్ సివి ఆనంద్. నంద్యాలలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పలు చోట్ల దసరా వేషాల పోటీలు నిర్వహించారు కమిటీ సభ్యులు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు యువకులు. దసరా వేషాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన గురువు సద్గురు సచ్చిదానంద యోగ ఆసక్తికర ఫీట్ చేశారు. అమ్మవారి 9 రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు. యోగాలోని నౌలీ ప్రక్రియతో దుర్గావతారాలను పొట్టపై చూపించి తన భక్తి భావాన్ని వినూత్నంగా తెలిపారు. పొట్టపై చూపిన విధంగా ఆకృతులకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో యోగి చోటు సంపాదించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ఇమాంబాద్లో జరిగిన నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గుమ్మడికాయ పగులగొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీష్ రావు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. పూర్ణాహుతితో ముగిసింది వేద పురుష సప్రాహ యజ్ఞము. శాంతి యజ్ఞంలో దేశ విదేశాలకు చెందిన వేలాది మంది సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులపై యజ్ఞ పుణ్య జలాలు సంప్రోక్షించారు. ప్రశాంతి మందిరం సత్యసాయి నామస్మరణతోటి మారుమోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. తాలిపేరులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ 2 యువకులు గల్లంతయ్యారు. నాటు పడవలతో గాలించగా 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గన్నవరానికి చెందిన పాయం మహీదర్, గట్టుపల్లి జంపన్నగా గుర్తించారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలము నల్లబొమ్మనిపల్లి సమీపంలో దారుణం జరిగింది. నిర్మాణంలోని పేపర్ మిల్లులో ఉంటోన్న అత్తాకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. బాధితులను కత్తులతో బెదిరించిన వైనంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి చేరుకుని దసరా ఉత్సవాలలో పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు కొండారెడ్డిపల్లిలో 70 కోట్ల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ, బీసీ భవనాలు, లైబ్రరీ, వెటర్నరీ హాస్పిటల్ని ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడట్లేదు. ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి భారీ వర్షాలు పడే వీలుంది. తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. శివగంగై, తిరువారూర్, ఈరోడ్డు, పుదుక్కొట్టై జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సబ్వేలలో నీటిని తొలగిస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడలో లోకో పైలట్ హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు. బీహార్కు చెందిన దేవ్ కుమార్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. అనుమానాస్పదంగా తిరుగుతోన్న నిందితుడిని ప్రశ్నించినందుకే లోకో పైలట్ను దారుణంగా చంపేశాడు. ఘటన తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు రైల్వే ఏసీపీ. గత ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ బెదిరింపులకు పాల్పడ్డారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు ధూళిపాళ్ల. భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్రకోణం దాగి ఉందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఒడిశాలో బాలసూర్లో జరిగిన రైలు ప్రమాదం మాదిరిగానే భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. రైలు ప్రమాదంతో చెన్నై నుంచి నెల్లూరు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా మరికొన్నింటిని దారి మళ్లించారు. ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అధికారులు. రైలు ప్రమాద కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు రైల్వే అధికారులు. గాయపడ్డ వారిని పరామర్శించారు డిప్యూటీ సీఎం ఉదయనిధి. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.
భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతోన్న రైలు ప్రమాదాల నుంచి కేంద్రం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవట్లేదని మండిపడ్డారు. అస్సాంలోని గువాహటిలో కామాఖ్యాదేవి ఆలయంలో శారదీయ నవరాత్రులు ఇవాల్టితో ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. కేరళలోని కొట్టాయంలో తిరునక్కర జనసమితి ఆధ్వర్యంలో కన్యా పూజ నిర్వహించారు. బాలికల పాదాలు కడిగి హారతిచ్చి ఆశీర్వచనం తీసుకున్నారు.